ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి భీముడు తూర్పు దేశానికి వెళ్ళాడు. సో ఆ తూర్పు సైడ్ ఉన్నటువంటి వాటిని కూడా జయిస్తున్నాడు కదా, కంటిన్యూషన్. శుపార్ష దేశ సమీపాన బలంతో పోరాడే రాజరాజేశ్వరుడైనటువంటి క్రదుణ్ణి యుద్ధంలో ఓడించాడు. మత్స్య దేశాన్ని, మలద ప్రదేశాలను, అనఘ, అభయ ప్రదేశాలను, పశుపతినాథ సమీపాన ఉన్నటువంటి ప్రదేశాలను అంతటిని కూడా జయించాడు. అక్కడి నుండి వెనుతిరిగి బలశాలి భీముడు మదధారమనే పర్వతాన్ని, సోమధేయుని వాసులను వశంలోకి తెచ్చాడు. ఉత్తర దిగ్గా బయలుదేరి వత్సభూమిని బలంతో ఆధీనం చేసుకున్నాడు. క్రమంగా భర్గదేశాల రాజును, నిషాధిపతిని, మణిమంతుడు మొదలైన రాజులను తన అధికారంలోకి ఉంచాడు. దక్షిణ మల్ల దేశాలను, భోగవంతం అనే పర్వత ప్రాంతాన్ని ఎక్కువ ప్రయాస లేకుండానే భీముడు వశంలోకి తెచ్చుకున్నాడు. శర్మక వర్మకులను అనునయించి జయించాడు. విదేహరాజు జనకుని ఎక్కువ శ్రమ లేకనే తన వాడిగా చేసుకున్నాడు. శకులు బర్బరులపై ఛలం ప్రయోగించి జయం సాధించాడు. ఛలం అంటే 5వ ఉపాయం. ఇక విదేహ దేశంలో ఆగి అంటే సామదాన భేద దండోపాయాలు అంటారు చూసారా, అలా కాకుండా 5వది వచ్చేసి ఛలం అన్నట్టు. మరి అదేంటో డీటెయిల్గా మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి, ఓకే. ఇక విదేహ దేశంలో ఆగి కుంతి కుమారుడు భీముడు ఇంద్రపర్వత సమీపన ఉన్న 7 కిరాతరాజులను జయించాడు. తర్వాత సుహ్మ, ప్రశుహ్మ దేశరాజులను, వారి పక్షంలోని సేనలను యుద్ధంలో ఓడించి మగధ దేశం వైపు సాగిపోయాడు. మార్గంలోని దండుని, దండధారుణ్ణి, ఇతర రాజులను జయించి వారందరితో కలిసి గిరివ్రజపురం చేరాడు. జరాసంధుని కుమారుణ్ణి సహదేవుని అనునయించి అతను కప్పం కట్టేటట్లు రాజ్యంలో నెలకొల్పి అందరితో కలిసి కర్ణునిపై దండెత్తాడు. ఈ కర్ణుడు వేరు, నార్మల్ కర్ణుడు వేరు. భూమిని కంపింపజేసే చతురంగ బలాలతో శత్రుఘాతియగు కర్ణునితో యుద్ధం ప్రకటించాడు. ఆ సమరంలో కర్ణుని జయించి తన వశంలోకి తెచ్చుకొని కప్పం కట్టించాడు. ఆ పైన పర్వత ప్రాంత రాజులపైకి యుద్ధానికి వెళ్ళి విజయాన్ని పొందాడు. మోదాగిరి రాజును బాహుబలంతో ఎదుర్కొని తన భుజబలంతో అతన్ని చంపివేశాడు. పిమ్మట పుండ్రాధిపతి వాసుదేవుని కౌష్కి నది తీరంలోని మహోజషుని జయించాడు. వారిరువురు బలవంతులు, ఎదిరింప సఖ్యం కాని పరాక్రమవంతులు. భీమసేనుడు పౌండ్రక వాసుదేవుని యుద్ధంలో ఓడించి వంగదేశాన్ని ఆక్రమించాడు. భరతకుల భూషణుడైన భీమసేనుడు సముద్రసేనుణ్ణి, చంద్రసేనుణ్ణి, తామ్రలిప్త దేశ రాజును, కర్వటాధిపతిని, సుహ్మదేశపు రాజును, సముద్రతీర వాసులైన మ్లేచ్ఛరాజులను తన పరాక్రమంతో లొంగదీశాడు. ఈ ప్రకారంగా చాలా దేశాలను, రాజులను జయించి వాయుపుత్రుడు భీముడు వారి నుండి ధనాన్ని కానుకగా పొంది లౌహిత్య దేశంపై దండెత్తాడు. సముద్రతీర వాసులైన మ్లేచ్ఛరాజులను జయించి వారి నుండి పన్ను రూపంలో రత్నాలను, ఆభరణాలను గ్రహించాడు. ఇంతేకాదు ఆ రాజులందరూ చందనం, అగరు, మణులు, వెండి, బంగారం, పగడాలు, వస్త్రాలు, ముత్యాలు, పట్టుబట్టలు, కంబళ్ళు, విలువైన ఆభరణాలు కానుకలుగా సమర్పించారు. కప్పం రూపంలో భీమసేనునిపై కోట్ల కొలది ధనాన్ని, రత్నాలను వెదజల్లారు. పరాక్రమవంతుడైన భీముడు ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చి ధర్మరాజుకు ఆ ధనాన్ని అంతటిని కూడా సమర్పించాడు. సో తూర్పు దేశాన్ని అంతటిని కూడా భీముడు జయించాడు. ఉత్తర దేశాన్ని అంతటిని కూడా అర్జునుడు జయించాడు. ఇక నెక్స్ట్ సహదేవుని యొక్క దక్షిణ దిగ్విజయము. ఆ విధంగా సహదేవుడు ధర్మరాజుచే సమ్మానితుడై గొప్ప సేనతో దక్షిణ దిక్కుకు బయలుదేరాడు. శక్తిశాలైనటువంటి సహదేవుడు అన్నింటికంటే ముందు సూరసేన వాసులను ఓడించి తిరిగి మత్స్యరాజు విరరుణ్ణి తన ఆధీనం చేసుకున్నాడు. రాజాధిపతి బలసంపన్నుడు దంతవ్రక్తుని జయించి కప్పం కట్టే విధంగా చేసి మళ్లీ రాజ్యంలో నియమించాడు. పిమ్మట సుకుమారుణ్ణి, సుమిత్రుని వశం చేసుకున్నాడు. అపర మత్స్య దేశాన్ని, పటచ్చరులను జయించాడు. నిషాద దేశం, పర్వత శ్రేష్టం, గోశృంగం జయించి సహదేవుడు శ్రేణివంతుని వశపరుచుకున్నాడు. నరరాష్ట్రాన్ని జయించి కుంతిభోజునిపై ఆక్రమణ చేశాడు. కుంతిభోజుడు ప్రసన్నతతో అతను ఆజ్ఞను స్వీకరించాడు. తరువాత చర్మణ్వతి తీరంలో జంబకుని కొడుకును చూచాడు. జంబకుడు శ్రీకృష్ణుని శత్రువు. శ్రీకృష్ణుని చంపకుండా వదిలేశాడు. అతడు సహదేవునితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. అతనిని సంగ్రామంలో అణచివేసి దక్షిణ దిక్కుగా బయలుదేరాడు సహదేవుడు. శేఖ, అపరశేఖ దేశాలపై విజయం సాధించాడు. వారి నుంచి అనేక రత్నరాశులను కనుకలుగా పొందాడు. శేఖాధిపతితో కలిసి నర్మణ నది వైపు సాగాడు. అవంతి దేశ రాజులు విందులు గొప్ప సైన్యం తీసుకుని యుద్ధానికి ఎదురురాగా అశ్విని దేవతల కుమారుడు ప్రతాపవంతుడైన సహదేవుడు అవలేలగా వారిని అందరిని కూడా ఓడించాడు. వారి నుంచి రత్నాలను స్వీకరించి భోజకట నగరం చేరాడు. సహదేవుడు అక్కడ 2 రోజులు యుద్ధం చేశాడు. యుద్ధాన ఎదురులేని సహదేవుడు భీష్ముకుని జయించి కోశల రాజు, వేనా నది ఒడ్డున ఉన్నటువంటి నేతలను, కాంతారక, పూర్వ కోశల రాజులను యుద్ధంలో ఓడించాడు.
పిమ్మట నాటకయ్య హేరంబుకలను జయించాడు. మారుదిని రమ్యగ్రాముని తన బలంతో వశంలోకి తెచ్చి నాచీనులు, అర్భుకులు మొదలైన వానచర రాజులను ఓడించాడు. తర్వాత బలశాలి సహదేవుడు వాతాదీపును వశపరుచుకున్నాడు. పులిందులను సమరంలో గెలిచి సహదేవుడు దక్షిణంగా ముందుకు సాగాడు. పాండ్యరాజుతో ఒక రోజంతా యుద్ధం చేశాడు. మహాబాహువైన సహదేవుడు అతనిని జయించి దక్షిణాపదానికి వెళ్ళాడు. అక్కడ లోక ప్రసిద్ధి నొందినటువంటి కిష్కిందా గుహను చేరాడు. అక్కడ వానర రాజులు మైంద దివిదులతో వారం రోజులు పోరు సలిపిన వారిలో కొంచెం కూడా అలసట రాలేదు. మహాత్ములు వానరు ఇరువురు కూడా మిక్కిలి ప్రసన్నులై ప్రేమతో సహదేవునితో ఇలా పలికారు: పాండవ శ్రేష్ఠ, మా నుంచి రత్నాలను కానుకగా పొంది వెళ్ళు. బుద్ధిమంతుడైన ధర్మరాజు కార్యం విఘ్నం కాకూడదు అన్నారు. వారి నుంచి రత్నాలను స్వీకరించి సహదేవుడు మాహిష్మతి నగరానికి చేరాడు. అక్కడ నీలుడనే రాజుతో గొప్ప యుద్ధం చేశాడు. పరవీరులను పడగొట్టగల ప్రతాపవంతుడు సహదేవుడు నీలునితో పిరికి వారికి భయం కలిగేటట్లుగా యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో సైన్యం నశించింది. ప్రాణాలకు సందేహం కలిగింది. ఆ సమయంలో అగ్నిదేవుడు నీలునికి సహాయం చేశాడు. సహదేవుని సైన్యంలో రథాలు, గుర్రాలు, ఏనుగులు, పురుషులు, కవచాలు కూడా అగ్నితో మండుతున్నట్లుగా కనిపించాయి. అనంతరం సహదేవుడు తొట్టుపాటు పడి ప్రతీకారం కూడా చేయలేకపోయాడు. సహదేవుడు రాజసూయాగం కోసం జైత్రయాత్ర చేస్తున్న సమయంలో అగ్ని అతనికి విరోధి ఎందుకు అయ్యాడు ఏంటి అని చెప్పేసి జనమేజయుడు అడుగుతున్నాడు వైశంపాయన్ని. అప్పుడు వైశంపాయనుడు చెప్తున్నాడు: మాహిష్మతి నగరంలో నివసించే అగ్నికి ఒకనొక సమయంలో రాజు నీలుని పుత్రిక సుదర్శనపై ఆసక్తి కలిగిందని విన్నాను. నీలుని పుత్రిక చాలా అందమైనది. ఆమె ఎల్లప్పుడూ అగ్నిహోత్ర గృహంలో అగ్ని రాజేస్తూ ఉంటుంది. వింజామరలచే వీచినా అగ్ని రాజుకొనటం లేదు. కానీ ఆమె పెదవుల మీద గాలి తాకినప్పుడే ప్రజ్వలించసాగాడు. పిమ్మట అగ్ని సుదర్శనును కోరాడు. ఈ విషయాన్ని నీలుడు ఆ రాజ్యంలోని పౌరులు విషయాన్ని తెలుసుకున్నారు. ఒకరోజున బ్రాహ్మణ రూపంలో తన ఇచ్ఛానుసారం తిరుగుతూ కలువల వంటి ఆ కళ్ళు కలిగి సర్వాంగ సుందరైనటువంటి సుదర్శన వద్దకు వచ్చి తన కామభావాన్ని ప్రకటించాడు. ధర్మాత్ముడైనటువంటి నీలుడు శాస్త్ర మర్యాదతో ఆ బ్రాహ్మణుని శాసించాడు. కోపంతో అగ్ని స్వస్వరూపంలో మండిపోసాగాడు. అది చూచి రాజు నీలుడు ఆశ్చర్యపోయాడు. తల నేలకు ఆనించి అగ్నికి నమస్కారం చేశాడు. వివాహయోగ్యమైనటువంటి సమయం రాగా రాజు నీలుడు బ్రాహ్మణ రూపం ధరించిన అగ్నికి సుదర్శనును అప్పగించి అతని పాదాలపై శిరస్సు ఉంచి అభివాదం చేశాడు. సుదర్శనును గ్రహించినటువంటి అగ్ని నీలునిపై తన అనుగ్రహాన్ని ఇలా ప్రకటించాడు. అగ్ని తన అభిష్టాన్ని నెరవేర్చిన నీలుని వరం కోరుకోమని నిర్బంధించాడు. రాజు తన సేనకు అభయమ్మను ప్రార్థించాడు. సో ఈ నీలుని యొక్క సైన్యాన్ని ఎవరు కూడా ఏమి చేయలేరన్నట్టు. అది మొదలు అజ్ఞానంతో ఆ నగరాన్ని గెలవాలనుకున్న వారిని అగ్ని తన జ్వరాలతో దహించేవాడు. అలా మాహిష్మతి నగరాన స్త్రీలు స్వేచ్ఛగా గ్రహింప వీలు కాని వారు అయ్యారు. అగ్ని స్త్రీలకు ఈ విధంగా వరం ఇచ్చాడు. అగ్ని ప్రతికూలత వలన స్త్రీలకు స్వయంగా వర నిర్బంధం లేకుండా పోయింది. అందువల్ల ఆ స్త్రీలు స్వేచ్ఛగా వరులను కోరేవారు. అప్పటి నుండి రాజులందరూ అగ్ని భయం వల్ల ఈ రాజ్యాన్ని చేరక దూరంగా ఉండిపోయారు. ధర్మాత్ముడైన సహదేవుడు అగ్నిచే ఆవృతం అయి భయపడుతున్నటువంటి తన సైన్యాన్ని చూచి పర్వతంలో నిశ్చలుడై ఆచమనం చేసి పవిత్రుడై అగ్నిని ఇలా వేడుకొన్నాడు: కృష్ణవర్మ, నీ కొరకే ఈ నా ప్రయత్నం. నీకు నమస్కారం. నీవు దేవతలకందరికీ ముఖరూపుడవు, యజ్ఞస్వరూపుడవు, అందరినీ పవిత్రులను చేయటం వల్ల పావకుడవు, వహించటం వల్ల హవ్యవాహుడవు. వేదాలు నీ కొరకే పుట్టాయి, అందుచే నీవు జాతవేదుడవు. అగ్ని, నీవు చిత్రభానుడవు, సురేషుడవు, అనలుడవు. నీవు ఎల్లప్పుడూ స్వర్గద్వారాలను సృష్టిస్తావు, ఆహుతులను భుజిస్తావు కనుక హుతాసుడువు. ప్రజ్వలించుట చేత జ్వలనుడవు, శిఖలునుడు చేత సికివయ్యావు. నీవే వైశ్వనరుడువు, పింగేశుడు, ప్లవంగుడు, భూరితేజుడు అని పేర్లు ధరించావు. కుమారస్వామి జన్మకు కారణభూతుడవు, ఐశ్వర్యం ఇవ్వడం చేత భగవంతుడవు, రుద్ర వీర్యధారణచే రుద్రగర్భుడవు, బంగారాన్ని పుట్టించడం చేత హిరణ్యకృత్తువు. అగ్ని, నాకు తేజస్సును, వాయువు ప్రాణశక్తిని, భూమి బలాన్ని, నీరు శుభాన్ని ఇచ్చుగాక. బలాన్ని ప్రకటించగల మహాసత్వ, జాతవేద, సురేశ్వర అగ్ని, నీవు దేవతల ముఖానివి. నీ సత్యప్రభావం చేత నన్ను పవిత్రుణ్ణి చేయి. ఋషులు, బ్రాహ్మణులు, దేవతలు, అసురులు ఎల్లప్పుడూ యజ్ఞ సమయాన నీలో ఆహుతులను వేస్తారు. నీ సత్యప్రభావం చేత నన్ను పవిత్రం చేయి. ధోమే నీ ధ్వజం, శిఖలతో నీవు ప్రకాశిస్తావు, పాపాలను పోగొడతావు, వాయు కారణంగా ప్రకటమవుతావు. ప్రాణులందరిలో నీవు దాగి ఉన్నావు. నీ సత్యప్రభావం చేత నన్ను పవిత్రం చేయి. నేను పవిత్రుడినై నిన్ను ఈ విధంగా స్తోత్రం చేశాను. అగ్నిదేవ, తుష్టి, పుష్టి, శ్రవణ శక్తి, శాస్త్రజ్ఞానము, ప్రీతిని నాకు ఇమ్ము అని చెప్పేసి మన సహదేవుడు అడుగుతూ ఉన్నాడు. దెన్ అగ్నిదేవుడు ఏమన్నాడు ఏంటి రేపు మాట్లాడదాం.